అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. రామచరితమండి, సీతారామచరితమండి. రామచరితమును విన్నవారికి శుభము కలుగునండి, అందరికి శుభము కలుగునండి. జై శ్రీరామ్. ఇక్కడ అయోధ్యలో దశరథ మహారాజు ఎంతో కుంగిపోతూ ఉన్నాడు. కౌసల్య సుమిత్ర కూడా ఆయన్ని కైక వ్యామోహంలో పడి బిడ్డలకు వనవాసం విధించాడని చెప్పి సూటిపోటు మాటలంటాం. ఆయనకి ఇంకా బాధ కలిగింది. ఆయనకప్పుడు ఒక శాపం గుర్తుకొచ్చింది. ఆ శాప కారణానే తన బిడ్డలకు దూరమై ఇంత క్షోభను అనుభవిస్తున్నాడు అనుకున్నాడు. ఇంతకీ ఆ శాపం ఏమిటంటే, ఒకసారి మహారాజు సైనికులందరితో కలిసి వేటకు వెళ్ళాడు. అప్పుడు ముని కుమారుడు శ్రవణ కుమారుడు అంధవృద్ధ తల్లిదండ్రులను సేవించువాడు, పూజించువాడు, సౌశీల్యవంతుడు. ఎక్కడికి వెళ్ళాలన్నా కావిడిలో పెట్టుకొని తీసుకెళ్ళేవాడు. అంతా తానే అయ్యి సేవించినాడు, అంతా తానే అయ్యి సేవించినాడు. ఒకనాడు తండ్రికి దాహము వేసెనని, ఒక్కనాడు తండ్రికి దాహము వేసెనని చెరువులోలి దిగి నీళ్ళు ముంచసాగెను, గడవతో ముంచసాగెను. బుడబుడమని శబ్దమొచ్చెను. ఏనుగనుకొని మహారాజు బాణము వేసెను. ఏనుగనుకొని మహారాజు బాణము వేసెను. బాణం తగిలి శ్రవణ కుమారుడు అమ్మా అని అరచెను. బాణం తగిలి శ్రవణ కుమారుడు అమ్మా అని అరచెను. పరుగునెళ్ళిన దశరథుడు పొరపాటును తెలుసుకొని, పరుగున వెళ్ళిన దశరథుడు పొరపాటును తెలుసుకొని ఎంతో బాధపడే